ఎవడో ఆర్గనైజ్ చేస్తున్నాడు ఎక్కడో దగ్గర కొంతమంది 5 మంది 10 మంది కూర్చొని. ఇది కూడా ప్రతిపక్షాలు కుట్రే అనుకుంటున్నారు మీరు? ఉంటాయి. నాకైతే నేను మరి వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు చేసింది తప్పని నేను అన్నాను. వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకుల్ని నేను విమర్శించాను. వాళ్ళకి కాలుతుంది. కాలి నాలో మైనస్లు నేను మైనస్లు ఏమో చూస్తారు. వీడికి మైనస్ దొరికింది దువ్వాడిని ఎలా తగులుకుందామని తగులుకుంటారు అంతే. లేకపోతే ఇదంతా ఏంటిది? కానీ ఈ కామెంట్స్ అని ప్రజలు కూడా చూస్తారు కదా సార్. ప్రజలకు అల్టిమేట్ గా అన్ని అర్థం. ఈ రోజు ప్రజల్లో మాకు 70 to 80% పాజిటివిటీ వచ్చేసింది. వచ్చిందంటారు 100%. వీఆర్ సీయింగ్. ఇప్పుడు రోడ్డు ఎక్కే ఉంటే ఎలా వెళ్తే సార్ ఒక ఫోటోని అడుగుతారు, సార్ ఒక సెల్ఫీని అడుగుతారు. రోజుకి ఈ రోజు కూడా 200-300 మంది కనీసం మేము కార్ గ్లాసులు ఎత్తుకుని వెళ్ళిపోతే పర్వాలేదు, దించి వెళ్తే ఫోటో అంటాడు. అక్కడ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు కూడా, ట్రాఫిక్ లో వెళ్తున్నాడు కూడా. ఈ రోజు మా స్టోర్కి వస్తున్న వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. అదేదో మాధురికి మొన్న వచ్చి అడిగారు, నేను ఒక 12 నుంచి 15 మంది పిల్లల వరకు అలా చూశాను. ఫస్ట్ సారి మీ దగ్గరే కొనాలి, ఎందుకంటే మీ ధైర్యం మా పిల్లలకు కావాలి, మీ ఆశస్సులు మా పిల్లలకు కావాలి సార్. మేము సంఘ విద్రోహకరమైన శక్తి పనిచేస్తుంటే ఈ ఆశస్సులు కోరుతున్నారు, గౌరవిస్తున్నారు. ఫస్ట్ శారీ ఫంక్షన్ కోసం మా దగ్గరకు వచ్చి కొంటున్నారు, ఎందుకంటే ధైర్యం కావాలి, ఆశస్సులు కావాలని. ప్రజలకి సాష్టాంగ ప్రణామం. అంటే ప్రజలు ఈ రకంగా మా సబ్జెక్ట్ని అర్థం చేసుకుని రియాక్ట్ అయ్యారంటే వీఆర్ ఇన్ పాజిటివ్ లైన్ అన్నది మాకు అర్థమవుతుంది. ఏ స్టాల్ దగ్గర కాఫీ తాగుదామని, టీ తాగుదామన్నా కారుకి కొన్నిసార్లు అయితే ఓవర్టేక్ చేసుకొని వస్తున్నారు. వచ్చి సార్ ఒక ఫోటో వెంటనే మేము కార్ ఆపి ఫోటో ఇస్తాం. ఎలా తెలిసిందబ్బా మేము ఈ కారులో ఉన్నాం అంటే, మీ కార్ నెంబర్ మాకు తెలుస్తారంటే, నా కార్ నెంబర్ నాకే సరిగ్గా ఐడియా లేదు, వాళ్ళకి తెలుసు అలా ఎంతగా ఉన్నామని. ఇదంతా పాజిటివ్ సార్. ముఖ్యంగా చూసుకుంటే అంటే పిల్లలకి ఆస్తులు ఇవ్వడమే తండ్రిగా మీ ధర్మమా, ప్రేమను పంచడంలో మీ ధర్మం? మరి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితుల్లో తప్పదు మరి, ఇంకా కనీస ధర్మం మనం పాటించాలి. అది ఇద్దరికీ ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటేనే పిల్లలకి ఇది వస్తుంది. భార్యాభర్తల తాలూకు పరిస్థితులు ఇలా ఉండేటప్పుడు నేనే కాదు, ఈ భూమి మీద ఎవరి పరిస్థితి ఇలాగే వస్తుంది. అయినా ఓ తండ్రిగా నా అభిమానం, నా ప్రేమ ఎప్పుడూ ఉంటాయి, నా ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. నేను చేయాల్సిన బాధ్యతలు నెరవేర్చే పరిస్థితి నాకు ఎప్పుడూ ఉంటుంది. నేను కొంచెం ఎక్స్ట్రా ఆలోచించి నేను చెప్తున్నా ఈ మాట. నేను అది చేస్తాను. ఆలకాలు ఒకటి రావు. ఓకే.